ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ను అందించే లక్ష్యంతో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాల వ్యవస్థ పనిచేస్తోంది. అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన లేజర్లతో కూడిన జలాంతర్గాములకు వీటిని ధ్వంసం చేసే సత్తా ఉందని అక్కడి ఓ అధ్యయనం పేర్కొంది. PLA శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ముప్పును ఎదుర్కొనేందుకు ఇలాంటి జలాంతర్గాములను పెద్ద సంఖ్యలో నిర్మించి వేర్వేరు సముద్ర ప్రాంతాల్లో మోహరించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ అధ్యయనాన్ని నావల్ సబ్మెరైన్ అకాడమీ ప్రొఫెసర్ వాంగ్డాన్ బృందం నిర్వహించింది. దీన్ని గత నెల చైనీస్ లాంగ్వేజ్ జర్నల్ కమాండ్ కంట్రోల్ సిమ్యులేషన్ లో ప్రచురించారు. ప్రస్తుతం యాంటీ శాటిలైట్ మిషన్లకు భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే క్షిపణులను వినియోగిస్తున్నారు. దాని నుంచి వెలువడే పొగ వల్ల ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇది ముప్పుతో కూడుకున్నది. ఉదాహరణకు స్టార్లింక్ వ్యవస్థను తీసుకుంటే అవి భారీ సంఖ్యలో ఉంటాయి, పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఉండే వీటిని ధ్వంసం చేస్తే వాటిని భర్తీ చేయడానికి మరిన్ని ఉంటాయి. అందుకే అటువంటి ఉపగ్రహాలపై దాడికి క్షిపణులను ఉపయోగించడం సరైంది కాదు. జలాంతర్గామి ఆధారిత లేజర్ ఆయుధాలు ఈ విషయంలో పరిష్కారం చూపగలవు అని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. మొదటగా లేజర్ ఆయుధాలు కలిగి ఉన్న జలాంతర్గాములు ఆపరేషన్లు చేపట్టే సముద్ర ప్రాంతాల్లో మోహరిస్తారు. ఆ తర్వాత కమాండ్ సూచనల ప్రకారం టార్గెట్ ప్రాంతంలోకి అవి చేరతాయి. ఉపగ్రహాలు తమ దాడి పరిధిలోకి వచ్చే వరకు వేచి ఉంటాయి. దాడి పూర్తయిన తర్వాత సబ్మెరైన్ సముద్ర గర్భంలోకి వెళ్తుంది. ఆ తర్వాత మిషన్ కోసం వేచి ఉంటుంది లేదా పోర్టుకు తిరిగి వస్తుంది అని ఆ అధ్యయనంలో వెల్లడించారు. ప్రస్తుత డేటా ప్రకారం కక్షలో 6219 స్టార్లింక్ శాటిలైట్లు ఉండగా వీటిలో 6146 పనిచేస్తున్నట్లు సమాచారం.